అలా కాకుండా భక్తితో ఆముష్మిక చింతనతోటి మహానుభావుడైనటువంటి అన్నమయ్య, అతి పురాతనమైన వాగ్గేయకారకులు అన్నమయ్య. మనకు దొరికిన 32,000 కీర్తనలే, ఇంకా ఎన్ని రాశారో ఆయన తెలియదు. అవి కూడా ప్రాచుర్యంలోకి రావడానికి చాలామంది మహానుభావులు కారణమయ్యారు. ముఖ్యంగా వాటికి తాత్పర్యం రాసినటువంటి శ్రీ రాళ్లపల్లి వారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి వారు, వీరికి జాతి అంతా కూడా చాలా రుణపడి ఉంటుంది. ఇవే కాకుండా కీర్తనల్ని మనకున్నటువంటి ముమ్మూర్తులైనటువంటి త్యాగరాజు, శ్యామశాస్త్రి, తర్వాత దీక్షితరు, వీళ్ళవే ఎక్కువగా వేదిక మీద గానం చేస్తున్న సందర్భంలో పద కవిత పితామహుడు అన్న బిరుదును పొందినటువంటి మహానుభావుడు, వీళ్ళందరికంటే కూడా అతి పురాతనమైనటువంటి సీనియర్ వాగ్గేయకారకుడైన అన్నమయ్యను, ఆయన కీర్తనల్ని వేదికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుల పేరు ఇప్పుడు స్మరించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా శ్రీ నేదునూరి వారు, శ్రీ పశుపతి వారు, శ్రీ మల్లిక్, తర్వాత బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, వేదవ్యాస భట్టర్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఆంధ్రదేశంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాట, కేరళలో, కర్ణాటకలో కూడా అన్నమయ్య కీర్తనలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఈ మహానుభావులందరికీ మనమందరం మన హర్షధ్వానాలతో నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది జాతి సంపద. అలాంటి జాతి సంపదను అందరూ కలిసి పాడాలి, దీన్ని ఒక కార్యక్రమం చేయాలన్నటువంటి ఉదాత్తమైన అభిప్రాయం వచ్చినటువంటి ప్రసాద్ గారికి నేను నమస్కరిస్తున్నాను. చాలామందికి తెలియంది ఏంటంటే, బృందంలో పాడడమే కష్టం, ఒక్కరిగా పాడడం చాలా సులభం. బృందంలో పాడుతున్నప్పుడు ఏ ఒక్కరు అటు ఇటుగా కాస్త శృతి భేదం వచ్చినా సరే మిగతా వాళ్ళందరూ కూడా అపశృతులు పడతారు. ఆ గత 4 సంవత్సరాలుగా కార్యక్రమం జరుగుతోంది, 6 నెలలుగా దీనికోసమని శ్రమిస్తున్నారు. అంటే వాళ్ళ ఫోకస్, అంటే నిష్ఠ, శ్రద్ధ, అది ముఖ్యం. చాలా నాకైతే ఆ 5 బృందాల్లో నాకు అందరూ ఒక్కలాగే అనిపించారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఆయన అన్నాడు, నేను దేవుళ్ళల్లో గోపురాలలో, దేవాలయాలలో ఎక్కడో ఉంటానని మీరు అనుకుంటున్నారు, అక్కడ ఉండవచ్చు కూడా. అక్కడికంటే కూడా నా నామస్మరణ ఎక్కడ అందరూ మనసారా చేస్తుంటారో వాళ్ళ మధ్యలోనే నేను ఉంటానని చెప్పాడు ఆ మహానుభావుడు. ఈ ಒಂದು అన్నమయ్య స్వరరాగ సుధా కార్యక్రమాన్ని ఆ వెంకటేశ్వరుడు మాకు మా బృందం తరపున 520 మంది పార్టిసిపెంట్స్తో 36 టీంతో వెంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి 4 జోన్స్తో శ్రావణ మాసంలో స్టార్ట్ అయ్యి 24 ఆగస్ట్ 2014 స్టార్ట్ అయ్యి 6 రౌండ్ల తర్వాత ఈరోజు గ్రాండ్ ఫినాలేకి వారందరి శ్రమకు, శ్రద్ధకు, వారి యొక్క ఆసక్తికి, వారి యొక్క కోరిక పైన ఆ వెంకటేశ్వరుడు మన గాన గంధర్వుడు అయిన పద్మశ్రీ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు అయిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఈ ఒక కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చి వారి నుండి అందరికీ దీవెనలు అందించి, మా ఒక్క కోరిక ఏమంటే, ఈ కలియుగంలో ప్రతి ఒక్క మహిళలు ఫేస్బుక్, వాట్సాప్, టీవీ అది ఉండాలి, వెస్ట్రన్ కల్చర్. బట్ అన్నమయ్య స్వరరాగ 600 సంవత్సరం మునుపు నరసింహమూర్తి 32 బీజాక్షరతో 32,000 సంకీర్తనలు పాడినారు. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య ఫిలిం ద్వారా మరి మనకి ఇంత రుచికరమైన, ఇంత ఆనందకరమైన, ఇంత ఒక జీవితంలో ప్రతి ఒక్క పాటను, అన్నమయ్య కీర్తనలు రచించిన ప్రతి ఒక్క పాటను మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో అది అతి విలువైనది. నాకు ఈ కార్యక్రమం తోడ్పడిన మన గౌరీ శ్రీనివాస్ గారు, మరి ఇంద్రారెగు, శోభ, రమారామూర్తి, గీతారాజన్, సుశీల బాలకృష్ణ గారు చాలా సహకరించినారు. మన ద్వారకనాథ్ అండ్ కాశీనాథ్. ఈ ఒక కార్యక్రమం వలన అన్ని మాస్టర్సు, అన్ని పార్టిసిపెంట్స్ 5 to 20 పార్టిసిపెంట్స్ 6 నెలల క్రితం నుండి ప్రాక్టీస్ చేసి ఈ ఒక అన్నమయ్య కీర్తనలను ఇలాగే ప్రచారం చేసి వాళ్ళ నిజ జీవితంలో ఆ వెంకటేశ్వరుడు వారికి అష్ట ఐశ్వర్యములతో, సుఖ సంపదలతో, నిండు నూరులతో వారి జీవితం ఇలాగే హాయిగా గడపాలని నేను ప్రార్థిస్తూ వారందరికీ నేను మా శ్రీమతి రాధికా ప్రసాద్ తరపున హృత్పూర్వక వందనం తెలియజేస్తున్నాను. పురుషోత్తమా పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చెడనిక బ్రతికించే సిద్ధమంత్రమా తోడా నడచి రక్షించే దివ్యౌషధమా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా వడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా